నమస్తే, నేను ఆదిత్య. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ తిరిగి ఇచ్చే క్రమంలో తన బుద్ధిని ప్రదర్శిస్తున్నారంటూ కొంతమంది నేతలు ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు. మరి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఫర్నిచర్ని తిరిగి ఇచ్చే క్రమంలో తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తున్నారు అన్న ఒక వేలో వినిపిస్తూ ఉన్నాయి వాదనలు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటేంటంటే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలకం, ఆయన మనస్తత్వం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరు, ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే కనుక 2019 ఎన్నికలకు ముందు ఒక ఒపీనియన్, 2019 నుంచి 24 వరకు ఆయన పరిపాలన చేసిన తర్వాత మరొక ఒపీనియన్ కనిపిస్తూ ఉంది. అంతకుముందు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, విశ్వసనీయత వీటి గురించి చెప్తే వినేవాళ్ళు, ఆలకించేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే వాటి గురించి చెప్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు చెప్పడానికి అర్హులా అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది ప్రతి ఒక్కళ్ళకు కూడా. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు 2019 నుంచి 2024 వరకు. ఆ సందర్భంగా 38 కోట్ల రూపాయలు సుమారుగా విలువ చేసేటువంటి ఫర్నిచర్ని ఆయన విలాసాలకి తాడేపల్లిలో ఉపయోగించుకున్నారు. సుమారుగా దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఆయన తాడేపల్లి హౌస్కి సంబంధించి మొత్తం కంచి వేసుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం అంటే ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల సొమ్ము, ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి సొమ్ము, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించినటువంటి సొమ్ము విచ్చలవిడిగా మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేసుకున్నాడు ఆయన విలాసాల కోసం, సొంత విలాసాల కోసం. ఏ ముఖ్యమంత్రి కూడా అంత విలాసాలకి ఆ స్థాయిలో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాంప్ ఆఫీస్ అని, తన ఇంటికి అని చెప్పి ఫర్నిచర్ను వాడుకున్నారు. 38 కోట్లు సుమారుగా అని చెప్పి చెబుతున్నారు. ఇది కాకుండా అదనంగా మళ్ళీ ఇంటీరియర్ ఫర్నిచరు, డెకరేషన్ నేను చెప్పేది, మళ్ళీ అవుట్ సైడ్ ఫెన్సింగ్ అవన్నీ సపరేట్, మళ్ళీ అది దాదాపు అది ఒక 5-6 కోట్లు ఉంటుంది. మొత్తం కలిపి సుమారుగా రఫ్గా ఒక 50 కోట్ల రూపాయలు తన విలాసాలకి, తన సౌకర్యం కోసం, ప్రజాధనాన్ని ఈ పేద సీఎం అని చెప్పుకుని ఆయన ఉపయోగించుకున్నాడు. ఆయనేమో పెత్తందారి పేదలకు మధ్య పోటీ అని అంటాడు. బట్ ఆయనేమో వ్యవహరించేటువంటి తీరేమో మొత్తం పెత్తందారి వ్యవహారం. ఆయన విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా ప్రజాసొమ్ముతోటి గడిపారో అది కనుక ప్రజలు గుర్తుపెట్టుకుంటే ఏ ఎన్నికల్లో కూడా, రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అంగీకరించరు, ఏ ఓటర్ కూడా అంగీకరించరు. ఏంటండి 38 కోట్ల రూపాయలు ఫర్నిచర్ ఏంటి అసలు? అంత అవసరం? 38 కోట్ల రూపాయల ఫర్నిచర్ ఒక ముఖ్యమంత్రి ఆఫీస్కి, లేదంటే ఒక ముఖ్యమంత్రి ఇంటికి 38 కోట్ల రూపాయలు ఇంటీరియర్ డెకరేషన్స్ కోసం, ఇంటీరియర్ ఫర్నిచర్స్ కోసం పెట్టుకున్నారంటే ప్రజల సొమ్ము అంటే ఏంటి? ప్రజలు ఎంత కష్టపడి వాళ్ళు సంపాదించి మీకు పన్నులు కడతారు? ఈజీ వచ్చే మనే కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయన ఏదో ఇసుకలోనో, లేకపోతే మద్యంలోనో, లేకపోతే కిట్ ప్రోకా కింద, లేకపోతే ఓబులాపురం గనుల్లో, లేకపోతే ఇంకోటో సంపాదించారు ఆయన. అది అందరికీ తెలుసు. 23 ఛార్జ్షీట్లు ఉన్నాయి, 32 కేసులు ఉన్నాయి, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రజలు స్వేదంతో కష్టపడి సంపాదించిన డబ్బు కదా అది. దానికి రక్షణగా ఉండమని చెప్పేసి మీకు ఓట్లేసి అధికారం ఇస్తే, మీరు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా వ్యవహరించి అందరినీ మోసం చేసి 38 కోట్ల రూపాయలు ఫర్నిచర్ తీసుకొని ఇప్పుడు అధికారం పోయిన తర్వాత దాన్ని ఇవ్వముంటే ఆయన ప్రాణానికి వస్తుంది. దాన్ని ఇవ్వడానికి ఆయన రకరకాలుగా జిమ్మికలు చేస్తున్నాడు. ఇవాళ వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఓడిపోయాను, నేను అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా ఫర్నిచర్ వాడుకున్నాను ప్రజాసొమ్ముతోటి, నాకు అధికారం నుంచి నేను కోల్పోయాను కాబట్టి ప్రజలు తీసేశారు కాబట్టి ఇక ప్రజాధనంతో కొనుక్కున్నట్టు ఫర్నిచర్ నాకు అవసరం లేదు, మీరు తీసుకెళ్ళండి అని చెప్పి లెటర్ రాయాల. లెటర్ ఎవరు రాశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి అప్పిరెడ్డి రాశారు. అప్పిరెడ్డికి ఏం సంబంధం? అప్పిరెడ్డికి ఇంటీరియర్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారికి కదా ఏర్పాటు చేసింది, ఆయన కదా లెటర్ రాయాల్సింది. ఇప్పటివరకు ఆయన లెటర్ రాయాల. జూలైలో ఒకసారి రాశారు, అప్పుడైతే రాద్దాంతం అయితే మళ్ళీ ఈ మధ్య ఒకసారి రాశారు. ఎవరు రాశారంటే అప్పిరెడ్డి గారు రాశారు. ఏమి రాశారు? విచిత్రమైన పరిణామం. మీరు ఫర్నిచర్ కావాలంటే ఫర్నిచర్ తీసుకెళ్ళండి, లేదంటే నేను డబ్బులు కావాలంటే 7 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారట.
38 కోట్ల రూపాయలు విలువ చేసే ఫర్నిచర్కి 7 లక్షల రూపాయలు ఇస్తారట. 7 లక్షల రూపాయలు నేను ఇస్తాను, ఫర్నిచర్ ఉంచండి, లేదంటే ఫర్నిచరు మీరు పట్టుకెళ్ళండి అని చెప్పి అప్పిరెడ్డి గారు రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు, అప్పిరెడ్డి గారు లెటర్ రాస్తారు. అప్పిరెడ్డి గారు ఏ అధికారంతో రాస్తారు? జిఏడి నోటీసులు ఇచ్చిందండి జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి జిఏడి నోటీసులు ఇస్తే ఆ నోటీసులకి రిప్లై ఇవ్వాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. అప్పిరెడ్డి గారికి ఏం సంబంధం? అంటే ఆ ఫర్నిచర్ ఇవ్వటం ఇష్టం లేదు ఆయనకి. ఆయన మనస్తత్వం, ఆయన బుద్ధి ఎలాంటిది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు మరి ఆ రోజున ముఖ్యమంత్రి అయిన 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, అప్పట్లో కోడెల శివప్రసాద్ గారు 2014 నుంచి 2019 వరకు స్పీకర్గా ఉంటే, ఆయన స్పీకర్ కార్యాలయానికి కానీ లేదంటే స్పీకర్గా ఆయన ఇంటికి కానీ ఫర్నిచర్ని వాడుకున్నారు. ఫర్నిచర్ వాడుకున్నప్పుడు అధికారం పోయింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అయింది, ఆయన మాజీ స్పీకర్ అయ్యారు. మాజీ స్పీకర్ అయిన తర్వాత జనరల్గా ఏమవుతుందంటే జిఏడికి ఒక లెటర్ రాస్తారు ఎవరైనా, ఏది నేను వాడుకున్నాను, మీరు మళ్ళీ తిరిగి తీసుకెళ్ళండి, లేదంటే ఆ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మీరు కనుక వాల్యుయేటెడ్ చేస్తే ఆ వాల్యూని మేము కట్టిస్తామని చెప్పి లెటర్ రాస్తారు. అది జిఏడి అధికారులు నిర్ణయిస్తారు ఆ ఫర్నిచర్ మళ్ళీ తీసుకోవటమా లేకపోతే దానికి వాల్యూ కట్టి వాల్యూ తీసుకోవటం అనేది. ఆ రోజున కోడెల శివప్రసాద్ గారు రిసీవ్ చేసుకున్నారు జిఐడికి సంబంధించినటువంటి నోటీస్ని రిసీవ్ చేసుకొని ఆయన ఇచ్చినటువంటి రిప్లై కూడా అదే. ఏంటి, ఫర్నిచర్ కావాలంటే ఫర్నిచరు తీసుకెళ్ళండి, డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాను అని చెప్పి అన్నారు. దానికి రాద్ధాంతం చేసి ఆయన్ని జైల్లో పెట్టించే ప్రయత్నం చేశారు. ఏంటి, ప్రభుత్వం మారిన తర్వాత, మాజీ స్పీకర్ అయిన తర్వాత మీరు ఇవ్వలేదు కదా, చీటింగ్ చేశారు కదా, మీరు ముందే మేము ఇస్తామని చెప్పి లెటర్ రాయలేదు కదా, మేము నోటీసులు ఇచ్చేదాకా, కాబట్టి నువ్వు దొంగోడివి అని చెప్పి దొంగడు ముద్ర వేశారు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి మీద. ఆయన దివంగతులు. ఇప్పుడు ఆయన అనుమానాస్పద స్థితిలో సూసైడ్ చేసుకున్నారు, ఆయన అవమానాన్ని భరాయించలేక. మరి ఆ కేసులో ఎవరి వల్ల అవమానానికి ఫీల్ అయ్యాడు ఆయన, ఎవరి వల్ల ఆయన అవమానపడి మనస్తాపం చెంది ఆయన సూసైడ్ చేసుకున్నారు? బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా, జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే కదా. మరి ఆయన్ని కూడా నిందితుడిగా చేర్చాలిగా, వాస్తవంగా ఆ కేసులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని చెప్పి కేసు ఉంది కదా. మరి ఆయన కూడా ఒక రకంగా ఒక నిందితుడు అనుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఆ రోజున నువ్వు ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసావు కదా, ఇది నువ్వు ఫర్నిచర్ ఇవ్వలేదని, ఫర్నిచర్ ఇస్తారని ముందే అలర్ట్ చేయలేదు ప్రభుత్వానికి, కాబట్టి నువ్వు చీటింగ్ చేసావని చెప్పి ముద్రేశారు కదా ఆయనకి. మరి సేమ్ చట్టం, సేమ్ రాజ్యాంగం, సేమ్ నిబంధనలు, సేమ్ మార్గదర్శకాలు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దొంగోడేగా, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దొంగోడిగా భావిస్తారుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద చీటింగ్ కేసు పెట్టి లోపలేయాలిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఒక చట్టం, కోడెల శివప్రసాద్ గారికి అయితే మరొక చట్టమా? ఏదైనా రాజ్యాంగంలో అందరికి ఒకటే కదా, ఒకే చట్టం కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫీల్ అవుతున్నారంటే తనకు మాత్రమే ప్రత్యేక చట్టం, ప్రత్యేక వెసులుబాట్లు ఉండాలి, మిగతా వాళ్ళందరికీ కూడా చట్టాలు వేరే అనే భావనలో ఆయన ఉంటారు. మరి ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు చనిపోవడానికి కారణం, ఆయన మనస్తాపానికి చెందడానికి కారణం, నువ్వు 420 కేసులు పెట్టి, చీటింగ్ కేసులు పెట్టి ఆయన్ని జైలు పంపించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నారనేటువంటి న్యూస్ వచ్చింది కదా. అప్పుడు ఆయన ఒక డాక్టర్, బేసికల్గా పేదల డాక్టర్ అంటారు ఆయన్ని. నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక రూపాయి డాక్టర్ అని కూడా అంటారు ఆయన్ని. నర్సరావుపేటలో ఆయన పల్నాటి పులి అని చెప్పి పేరుంది ఆయనకి. సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం. ఆయన ఎంతోమందికి సేవ చేసిన ఆయన. మరి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్కి ఆయనే ఫస్ట్ చైర్మన్. ఎంతోమందికి, నాకు తెలిసిన కోడెల శివప్రసాద్ గారు నాకు తెలిసి కూడా చాలామందికి సేవ చేశారు. చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని డిశ్చార్జ్ చేసేవాళ్ళు. అలాంటి కోడెల శివప్రసాద్ గారి మీద నువ్వు చీటింగ్ కేసు పెట్టించి ఆయన్ని ఒక దొంగోడిగా చిత్రీకరించి ఫర్నిచర్ విషయంలో ఎంత చేసేవే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ ఇవ్వడానికి కూడా ప్రాణం ఒప్పట్ల ఆయనకి. 38 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టుకొని తన విలాసాల కోసం ప్రజాసొమ్ముని దాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రాణం ఒప్పట్లేదు. మరి ఇతను ఏం కేసులు పెట్టాలి, ఏం చట్టాన్ని వర్తింపజేయాలి? దీని మీద నెట్జన్లే తేల్చాలి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి అనే దాని మీద.